సైనికుల త్యాగాలను ఎప్పటికీ మరిచిపోకూడదన్నారు ఏపీ మంత్రి లోకేష్. కర్ణాటక రాష్ట్రం సింధనూరులో పర్యటించిన ఆయన శ్రీకృష్ణదేవరాయ సైనిక స్కూల్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద పెద్ద కలలు కని వాటిని సాకారం చేసుకోవాలని సూచించారు. కర్ణాటకలో పర్యటించిన ఏపీలో పర్యటించినట్లు ఉందన్నారు లోకేష్. సొంత రాష్ట్ర నాయకుడిలాగా ఘన స్వాగతం పలికారని కొనియాడారు. లోకేష్ పర్యటన సందర్భంగా రాయచూరు జిల్లా సింధనూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 10,000 మంది తెలుగువారితో బైక్ ర్యాలీ చేపట్టారు. తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామన్నారు మంత్రి లోకేష్. ప్రభుత్వ పరంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమించామన్నారు లోకేష్. పిల్లలకు చంద్రుడి నుంచే సంస్కారవంతమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో ఆధ్యాత్మిక ప్రవచనాల పాత్ర కీలకమని కొనియాడారు. ఈరోజు నేను కర్ణాటకకు వచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్టుంది. పెద్ద ఎత్తున మీరు నా ఘన స్వాగతం పలికారు. ఆంధ్రాలో జన్మించిన వారు ఉన్నారు, కానీ వలసలుగా కర్ణాటకకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇష్టమైన కర్ణాటకని కన్న తల్లిగా భావించే ఇక్కడ మీరందరూ ఉన్నారు. మీ అందరు తెలుసు, 2024 ఎన్నికల ముందల కరెక్ట్గా ఎన్నికలకి 6 నెలలు ఉన్న సమయంలో ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు బంధించారు. ఒక కొడుక బాధపడా. ఏం తప్పు చేయని పెద్దయిని ఇలా జైల్లో పెడతాం అనేది చాలా బాధేసింది. కానీ మాకు మీరు అండగా నిలబడ్డారు. సింధనూరు కానివ్వండి, రాయచూరు కానివ్వండి, అదేవిధంగా గంగావతిలో కానివ్వండి, పెద్ద ఎత్తున మీరు రోడ్డు పైకి వచ్చి మాకు మీరు అండగా నిలబడ్డారు. మీకు ఒక ధర్నాగా అనిపించవచ్చు, మీకు ఒక ర్యాలీగా అనిపించవచ్చు, కానీ మా కుటుంబానికి కొండంత బలం మీరు అందించారు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు, బ్రహ్మని నాకు ఒక మాట చెప్పింది, ఇంత గౌరవంగా బతికే కుటుంబం చూడు, పెద్దయిన పరిస్థితి, మనకి రాజకీయం అవసరమా అని నన్ను అడిగింది. ఆనాడు నేను ఒకటే చెప్పాను, వెళ్ళి చూడు, భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ మనకు అండగా నిలబడ్డారు. మన జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాలని చెప్తాం జరిగింది.